అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. పిల్లరా గమనించండి, ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాం. దేవుడు ఉండాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ ఆయన మానవుని మొదటిగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం ద్వారా మనిషి ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి అని మాట్లాడుకుంటూ ఆయన అన్నాడు, మీరు ఇలా ఎదగండి అని పలుకుతూ మొదట ఫలించండి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? ఫలించండి అన్నాడు. అంటే మనిషిని మనం అంటాం కదా, చక్కగా మంచి పచ్చటి కాపురం అండి అని అంటూ ఉంటాం కదా. వీళ్ళు చక్కగా వాళ్ళు ఎదుగుతున్నారని, ఎంతో బాగున్నారు, పచ్చగా ఉన్నారని అంటాం. ఈ పచ్చదనం అనే పదాలు, మంచిగా ఉన్నారు అనే పదాలు దేన్ని సూచిస్తూ ఉన్నాయి? ఒక చెట్టు పచ్చగా ఉంది అని అంటే అది చక్కగా ఎదుగుతుంది, ఆరోగ్యంగా ఉంది, భవిష్యత్ కాలంలో చక్కటి పువ్వులను ఏమంటారు పూత పిందె ఇస్తూ ఫలాలు ఇస్తూ అందరికీ ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటిది సూచన ముందుగా. అలాగే మన బిడ్డల విషయాల్లో మనము కూడా వారు ఎదగాలి అనడానికి చేసే కార్యక్రమాలలో ఈ నూతన వస్త్ర బహుకరణ అనేది కూడా ఒకటి. వారు భవిష్యత్ కాలంలో మంచిగా అందరికి ఉపయోగకరముగా ఆశీర్వాదకరముగా వారు ఫలిస్తూ బాగుండాలని కోరుకుంటూ ఇచ్చేటువంటివి. కొన్ని సందర్భాల్లో ఇవి ఆచారాలుగా మారిపోయినాయి.